వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు పూరి అండ్ ఖీర్ చేస్తున్నాను, సాబుదానా ఖీర్. దాంట్లోకి పాలు మరిగించి దీంట్లో సాబుదానాను ఉడికిస్తాను అన్నమాట. పూరికి నూనె వేడెక్కుతుంది, ఖీర్కి పాలు వేడవుతున్నాయి. సగ్గుబియ్యం ఆల్రెడీ నలబెట్టినాయి. మహాలక్ష్మి సాబుదానా చాలా బాగుంటుంది. సాబుదానా వాడించి ఆ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఎంతవరకు ఉడికించుకోవాలంటే ఈ సాబుదానా ట్రాన్స్పరెంట్ అయిపోయే వరకు, అడుగు పట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఉడికే వరకు. ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసేసుకోవాలి. సరిపడా షుగర్ వేసుకొని ఇంకాసేపు కుక్ చేసుకోవాలి షుగర్లో. ఇక్కడ షుగర్ సిరప్ బెల్లంతో చేస్తే కనుక బెల్లం పాకం తీసి కూడా వేసుకోవచ్చు. పూరికి నూనె వేడెక్కిపోయింది. ఖీర్ ఉడికింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నెయ్యి 1 టేబుల్ స్పూన్, అవసరమైతే పైన వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కాక కొంచెం బాదం పప్పు, ఇది కొంచెం వేగాక కొంచెం జీడిపప్పు, కాజు, కాస్త వేగాక పిస్తా పప్పు, ఈ 3 వేసి మంచిగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాను బికాస్ క్యాష్యూ కలర్ వచ్చేసింది. ఇంకా కలర్ రానివద్దు. ఇంకా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని